రైతులు పండించిన పంటకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బోధన్ బీజేపీ నాయకుడు మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా రైతుల సమస్యలను వెల్లడించారు. వరి, సోయా, మొక్కజొన్న పంటలకు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండించిన పంటకు మద్దతు ధరను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలి, ప్రభుత్వం పరిపాలన సాగించాలని చెప్పేసి దాని రైతాంగం అంతా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా వచ్చే వరకు వరి ధాన్యం కోతలు ఆరంభమైనాయి, సోయా పంటలు కోయడం జరిగింది, మొక్కజొన్న పంట కూడా మార్కెట్లోకి రావడం జరుగుతూ ఉంది. త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంఎస్పీని రైతాంగానికి అందించాలని చెప్పేసి ఈరోజు మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా సోయా కానీ మొక్కజొన్న కానీ మిగతా ఆరుతడి పంటలు అన్నీ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండో పక్క యాసంగి మొదలవుతుంది కాబట్టి విత్తనాలన్నీ రాయితీతో ఇవ్వాలి. శనగ విత్తనాలు కానీ, మినుము కానీ, పెసర కానీ గతంలో సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చేవారు. ఇప్పుడు సబ్సిడీ అనే పదాన్ని తొలగిస్తా ఉన్నారు కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం దీని మీద చర్చించుకొని రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రైతాంగాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. వాతావరణం అనుకూలంగా లేదు. వాతావరణం